ఇప్పుడే అందిన వార్త ఎస్బీఐ అకౌంట్ ఉన్న వారందరికీ రూ. 100 నుండే ప్రారంభం అనమాట. రేపటి నుండి అమలు అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందనమాట. గుడ్ న్యూస్. ఆ వివరాలు ఏంటనేది కూడా వీడియో తెలుసుకుందాం. వీడియో చివరి వరకు చూడండి, అర్థమవుతుంది. మొదటిసారి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారండి. వీటిలో లైక్ చేయండి. వీళ్ళకి ఎస్బీఐ ఆర్డీ స్కీమ్ అనమాట. రోజువారీ కూలీలు, నిర్మాణ రంగంలో పనిచేసే కార్మికులు రోజంతా కష్టపడి వచ్చినటువంటి కొద్ది డబ్బులతో తమ కుటుంబాన్ని పోషించుకుంటారు. వారు పెద్ద మొత్తంలో పెట్టుబడులను పెట్టడం అసాధ్యం అని చెప్పాలన్నమాట. దీంతో కూలీ డబ్బుల్లో నుంచి కొంత తీసి ఇంట్లో దాచుకుంటారు. అయితే ఇంట్లో దాయడం వల్ల దొంగతనం జరగడం, ఎలుకలు బెడద వంటివి కూడా ఉంటాయి. కాబట్టి అలాంటి సామాన్యులందరికీ, ప్రజలకు చిన్న మొత్తాల్లో కూడా పొదుపు చేసుకునేందుకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎస్బీఐ అద్భుతమైన పొదుపు పథకం అయితే అందిస్తుంది. పొదుపు ఖాతాను మించిన వడ్డీ రేట్లను ఆఫర్ చేస్తుంది అనమాట. ఎందుకంటే ఇక ఎస్బీఐ రికరింగ్ డిపాజిట్ అనేది ఉంటుంది అనమాట. స్కీమ్ అనేది గురించి వివరాలు తెలుసుకుందాం. చాలా మంది తెలియదు అనమాట. నిర్ణీత కాలానికి చిన్న మొత్తంలో పొదుపు చేసుకునేందుకు రికరింగ్ డిపాజిట్ల స్కీమ్ అనేది అవకాశం కల్పిస్తుంది. తమ ఆర్థిక లక్ష్యాన్ని చేరుకునేందుకు గాను చేయూతనిస్తుంది అనమాట. ఈ స్కీమ్ కనీసం మెచ్యూరిటీ కాలం వచ్చేసి 12 నెలలు, గరిష్టంగా వచ్చేసి మనకు 120 అనగా నెలలు, అంటే 5 సంవత్సరాల పొదుపు చేసేందుకు అవకాశం అయితే ఉంటుంది. దేశంలోని అన్ని ఎస్బీఐ బ్యాంకులు బ్రాంచ్లో ఈ రికరింగ్ డిపాజిట్ స్కీమ్ అందుబాటులోకి అయితే ఉంటుంది. నెలవారీ కనీస డిపాజిట్లు 100 అయితే మాత్రమే ఉంటుంది. ఆ తర్వాత ఎంత మొత్తం అయినా మన దగ్గర ఉన్నంత వీలు చేసుకొని పొదుపు చేసుకోవచ్చు. అయితే ప్రతి నెల కూడా టైంకి డిపాజిట్ చేయాల్సి అయితే ఉంటుంది. గడువులోగా డబ్బు కట్టకపోతే పెనాల్టీ కూడా పడుతుంది. కాబట్టి వరుసగా 6 నెలలు డిపాజిట్ చేయకపోతే అకౌంట్ కూడా మూసిస్తారు. ఖాతాదారులు అందులో ఉన్నటువంటి డబ్బును తిరిగి ఇచ్చేస్తారనమాట. ఇక నెలకి ఎంత కట్టుకోవచ్చు అంటే రూ. 100 నుంచి రూ. 500 మన దగ్గర ఎంత ఉంటే అంత స్తోమత బట్టి. ఎస్బీఐ రికరింగ్ డిపాజిట్ స్కీమ్లో నెలకు రూ. 100 నుంచి రూ. 500 పొదుపు చేయాలని మీరు అనుకుంటే ఆర్డీ ఖాతా తెరవాల్సి అయితే ఉంటుంది. మీరు 5 సంవత్సరాల మెచ్యూరిటీ వ్యవధి ఎంచుకుంటే కనుక అప్పుడు వడ్డీ రేట్ అనేది 6.50% ఉంటుంది. 60 ఏళ్ళు వయసు దాటిన సీనియర్ సిటిజన్లు అయితే వడ్డీ రేట్ అనేది 7% ఉంటుంది. 5 సంవత్సరాల తర్వాత ఎంత వస్తుందని ఆన్లైన్లో క్యాలిక్యులేటర్ ద్వారా ముందే లెక్క కొట్టవచ్చు. నెలకు రూ. 100 చొప్పున పొదుపు చేసేవారికి 5 ఏళ్ల తర్వాత డిపాజిట్ మొత్తం ఎంత అవుతుందంటే 6,000 అవుతుంది. దానికి వడ్డీ అనేది కలిపి అంటే 1,106 వస్తుందన్నమాట. అసలు వడ్డీ పైన దాదాపు రూ. 1,000 కలిపి తక్కువ అమౌంట్ కాబట్టి 7,006 అయితే వస్తుందన్నమాట. సో ఇక అదేవిధంగా ఇక నెలకు రూ. 500 చొప్పున వడ్డీ అనేది అంటే కట్టినట్లయితే 5 సంవత్సరాలకు డిపాజిట్ అనేది 30,000 అవుతుంది. వడ్డీ అనేది 5,528 అవుతుంది. మొత్తం అసలు వడ్డీ కలిపితే 35,528 వస్తాయి అనమాట. అదే నెలకు రూ. 1,000 జమ చేస్తే కనుక అసలు వడ్డీకి 70,50 అయితే వస్తుందన్నమాట. సీనియర్ సిటిజన్లకు అయితే 7% కూడా వడ్డీ అయితే వస్తుందన్నమాట.